Represented by La Lens TV. మనలో చాలా మంది గుడి అంటే దేవాదాయ శాఖదే, ఎక్కువ ఆదాయం వస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వెళ్తుంది, లేదా 100 సంవత్సరాల పురాతన ఆలయం అయితే దేవాదాయ శాఖకు చేరిపోతుంది అని భావిస్తూ ఉంటారు. కానీ చట్టం ఏం చెబుతుంది? ఒక దేవాలయం ఎప్పుడు దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్తుంది? దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? ఏ ప్రాతిపాదికన దేవాదాయ శాఖ అనేది ఆ యొక్క దేవాలయాన్ని తీసుకుంటుంది? ఆదాయ పరంగాన, పురాతన కట్టడమా, ప్రజల ఆదరణ, లేక ఆలయం యొక్క చట్టబద్ధమైనటువంటి స్వభావమా? ఈ వీడియోలో ఒక దేవాలయాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏ ప్రాతిపాదికన రిజిస్టర్ చేస్తుంది? పబ్లిక్ టెంపుల్ అంటే ఏమిటి? ప్రైవేట్ టెంపుల్ అంటే ఏమిటి? గ్రామ ప్రజలు నిర్మించినటువంటి ఆలయం ఎవరి పరిధిలోకి వస్తుంది? అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోమెంట్ చట్టాలకు ఈ విషయం ఎలా చేరుతాయి? చట్టాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి అనే ప్రతి అంశాన్ని చట్టబద్ధమైనటువంటి ఆధారాలతో, కోర్టు తీర్పులతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. మొదట దేవాలయ భూమి అంటే ఏమిటో చూద్దాం. దేవాలయ భూమి అంటే టెంపుల్ ల్యాండ్, అంటే ఒక దేవాలయం పేరు మీద చట్టబద్ధంగా ఉన్నటువంటి భూమిని దేవాలయ భూమి అంటారు. ఈ భూమిని గతంలో రాజులు, జమీందారులు, భక్తులు లేదా ప్రభుత్వ దేవాలయం నిత్య ధూప దీప్ నైవేద్యాలు, ఉత్సవాలు మరియు దేవాలయ నిర్వహణ కోసం దానం చేయడం జరిగింది. సాధారణంగా దేవాలయ భూములు 3 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే, ఫస్ట్ వన్ వ్యవసాయ భూములు, అంటే సాగు కోసం ఉపయోగించుకునేవి. రెండవది ఇళ్ల స్థలాలు లేదా ఖాళీ స్థలాలు. 3 వాణిజ్య అవసరాల కోసం ఇచ్చినటువంటి స్థలాలు, అంటే షాపులు, కాంప్లెక్స్లు మొదలగునవన్నిటిని కూడా. దేవాలయ భూముల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే, ఈ భూములకు అసలైనటువంటి యజమాని దేవుడే లేదా దేవాలయం. దేవాదాయ శాఖ కేవలం సంరక్షకురాలుగా, అంటే ట్రస్ట్ కస్టోడియన్ గా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 50 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలుగా సాగు చేస్తున్న కేవలం అక్రమ లేదా సాగు ఆధారంగా దేవాలయ భూమిపై యాజమాన్య హక్కు సాధారణంగా అనేది రాదు. దేవాలయ భూములు గుర్తించడానికి పహాని 1B సేత్వార్ టిప్ అండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలన్నీ కూడా దేవాదాయ శాఖ రికార్డులను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దేవాలయ భూములపై ప్రత్యేక చట్టాలు అమల్లోకి ఉన్నాయి. ఈ భూములకు సంబంధించినటువంటి పరిరక్షకులుగా ఉన్నటువంటి న్యాయస్థానాలు మరియు సుప్రీం అనేకమైనటువంటి కీలక తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. దేవాలయ భూమి అంటే దేవుని ఆస్తి. దాన్ని వ్యక్తిగత ఆస్తిగా ఎవరు భావించరాదు. ఆ భూమి ద్వారా వచ్చేటువంటి ఆదాయం దేవాలయ నిర్వహణ, పూజలు మరియు ధార్మిక కార్యక్రమాల కోసమే ఉపయోగించబడాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని దేవాలయాలు దేవాదాయ శాఖ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండవు. దీనికి ప్రధాన కారణం ఆ దేవాలయం ఎలా ఏర్పడింది, దాని యొక్క యాజమాన్యం ఎవరిది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద దేవాలయాలు 4 రకాలుగా ఉంటాయి. అదేమిటంటే, ఫస్ట్ వన్ దేవాదాయ శాఖ పరిధిలో దేవాలయాలు ఎలా ఉంటాయంటే, ప్రజలు అందరూ సందర్శించుకునేటువంటి పబ్లిక్ టెంపుల్, భూములు, ఆస్తులు వివరాలు కలిగి ఉంటాయి. ప్రభుత్వం వాటి యొక్క నిర్వహణ కూడా పర్యవేక్షిస్తుంది. రెండో విషయం ఏంటంటే, ప్రైవేటు దేవాలయాలు అంటే ప్రైవేటు టెంపుల్స్. ఒక కుటుంబం లేదా వంశం స్థాపించినటువంటి దేవాలయాలు ఆ కుటుంబ సభ్యులు మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా దేవాదాయ శాఖ పరిధిలో ఉండదు. మూడో విషయం ఏంటంటే, మఠాలు మరియు పీఠాలు. అంటే కొన్ని మఠాలకు ప్రత్యేక చట్టబద్ధమైనటువంటి హోదా అనేది ఉంటుంది. వాటి నిర్వహణ ప్రత్యేక ట్రస్టులు లేదా పీఠాధిపతులు ఉంటారు. నాలుగో విషయం ఏంటంటే, ట్రస్టుల ఆధ్వర్యంలో దేవాలయాలు, అంటే కొందరు వ్యక్తులు లేదా సంస్థలు ట్రస్ట్ గా ఏర్పాటు చేసి దేవాలయాన్ని నిర్వహిస్తారు. అవి చట్టపరంగా పబ్లిక్ టెంపుల్ గా గుర్తించబడితే మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మనం ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ఒక గ్రామంలో 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శివాలయం, 50 ఎకరాల ఇనాం భూమి ఉంది అనుకుందాం. ప్రజలందరూ అక్కడికి వెళ్తారు. అప్పుడు అది దేవాదాయ శాఖ పరిధిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కుటుంబం తమ యొక్క ఇంటి ఆవరణలో లక్ష్మీదేవి ఆలయం నిర్మించు ఆ కుటుంబం సభ్యులే పూజలు నిర్వహిస్తే అది ప్రైవేటు టెంపుల్ అవుతుంది. అది సాధారణంగా దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉండదు. అలాగే దేవుడి పేరు ఉన్నటువంటి ప్రతి భూమి కూడా దేవాదాయ శాఖ భూమిగా ఉండదు. అయితే కొన్ని దేవాలయాలకు పట్టాదారు పాస్బుక్ ఉంటుంది, కొన్ని ఇనాం భూములు ఉంటాయి, కొన్ని దేవాదాయ శాఖ రిజిస్టర్ లో నమోదై ఉంటుంది, కొన్ని అసలు నమోదే కాలేదు. అందుకే ఒక దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉందో లేదో తెలుసుకోవడానికి దేవాదాయ శాఖ రికార్డులు పరిశీలించుకోవచ్చు. గెజిట్ నోటిఫికేషన్లు, రిజిస్టర్ 1, రిజిస్టర్ 2, పహాని 1B, ఇనాం రిజిస్టర్, సేత్వార్ వంటి పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించుకోవాలి. కేవలం గుడి కనిపిస్తే దేవాదాయ శాఖ అనుకోవద్దు. ముందుగా అది పబ్లిక్ టెంపులేనా, ప్రైవేటు టెంపులా, దేవాదాయ
శాఖ నమోదైందా అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన విషయాలను కూడా మాట్లాడుకోవాలి. అదేమిటంటే భూమి మొదట ప్రభుత్వ భూమి. సుమారు 100 మంది గ్రామ భక్తులు కలిసి గుడి నిర్మించుకున్నారు. 100 సంవత్సరాల పైగా ప్రజలందరూ పూజలు చేస్తున్నారు. ఒక వ్యక్తి లేదా కుటుంబానికి చెందినటువంటి ప్రైవేట్ గుడి అనేది కాదు, అది గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఒక పబ్లిక్ టెంపుల్. ఇలాంటి సందర్భాలలో సాధారణంగా కోర్టులు, దేవాదాయ చట్టాలు చూసేటువంటి అంశాలు. ఈ విషయం ఏంటంటే ఇది పబ్లిక్ టెంపుల్ అవుతుందా అంటే కోర్టు ప్రధానంగా చూస్తుంది. ఏమని ప్రజలందరికీ ప్రవేశం ఉందా లేదా చూస్తుంది. ప్రజల యొక్క విరాళాలతో నడుస్తుందా, ఒక కుటుంబం వ్యక్తిగత యాజమాన్యంలో ఉందా లేదా, ప్రజలే నిర్వహిస్తున్నారా. ఈ లక్షణాలు ఉంటే దాన్ని పబ్లిక్ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్, పబ్లిక్ టెంపుల్ గా పరిగణించే అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే భూమి గ్రామ ప్రజల సొంతం అవుతుందా అంటే సాధారణంగా లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడి కట్టారని చెప్పి గ్రామ ప్రజలకు యాజమాన్య హక్కు అనేది రాదు. దేవుడికి పూజలు చేయడం వేరు, భూమి యాజమాన్యం వేరు. మూడో విషయం ఏంటంటే దేవాదాయ శాఖ తీసుకోవచ్చా అంటే అవును, కొన్ని పరిస్థితులలో తీసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంబంధించినటువంటి చట్టాల ప్రకారం ఆ ఆలయం పబ్లిక్ టెంపుల్ గా గుర్తించబడితే దేవాదాయ శాఖ దానిని నమోదు చేసి అంటే రిజిస్టర్ చేసి తన యొక్క పర్యవేక్షణలో తీసుకునే అధికారం కలిగి ఉంటుంది. కానీ తీసుకోవడం అంటే దేవుడి యొక్క యాజమాన్యం మార్చడం కాదు, పరిపాలన, పర్యవేక్షణ, అడ్మినిస్ట్రేషన్, కంట్రోల్ మాత్రమే జరుగుతుంది. ఇదే విషయం పైన గ్రామ కమిటీ కొనసాగించవచ్చా అంటే చాలా సందర్భాలలో గ్రామ కమిటీ, ట్రస్ట్ బోర్డు లేదా ధర్మకర్తల కమిటీ ద్వారా నిర్వహణ కొనసాగుతుంది. అయితే ఇది చట్టబద్ధమైనటువంటి గుర్తింపు పొంది ఉండాలి. కోర్టులు సాధారణంగా ఏమంటాయి అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు పలుమార్లు చెప్పిన సూత్రం ఏమిటంటే ఒక దేవాలయం ప్రజల యొక్క విరాళాలతో ప్రజల యొక్క ఆదరణ కోసం నడుస్తూ ఉంటే అది పబ్లిక్ టెంపుల్ గా పరిగణించబడుతుంది. అలాంటి ఆలయాలు దేవాలయ సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి పరిధిలోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి ప్రకారంగా అది ప్రైవేట్ కుటుంబ ఆలయం కాదు, ప్రజలందరూ కలిసి పూజించేటువంటి టెంపుల్. 100 సంవత్సరాలకు పైగా పబ్లిక్ వర్షిప్ జరుగుతుంది. అందువల్ల అది పబ్లిక్ టెంపుల్ గా పరిగణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ భూమి లేదా ఆలయం ఎవరికి చెందుతుంది అనే ప్రశ్న ఒకే లైన్ లో సమాధానం ఏంటంటే అది గ్రామ ప్రజల యొక్క వ్యక్తిగత ఆస్తి అనేది కాదు, అలాగే ఆటోమేటిక్ గా దేవాదాయ శాఖ ఆస్తి కూడా కాదు. చట్టపరంగా అది పబ్లిక్ టెంపుల్ గా గుర్తించబడితే దేవాదాయ శాఖ పరిధిలోకి రావాలి, లేకుంటే ప్రజలు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ లేదా ధర్మకర్తల కమిటీ నిర్వహణలో కొనసాగుతూ ఉంటుంది. మనం ఈ వీడియో చివరిలో ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి, దేవాలయం అనేది కేవలం ఇటుకలు, సిమెంట్ తో నిర్మించినటువంటి కట్టడం మాత్రమే కాదు, అది వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసానికి ప్రతీక. అందుకే ఒక దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రావాలంటే కేవలం ఎక్కువ ఆదాయం వస్తుందో లేదా అది 100 సంవత్సరాల పురాతన ఆలయమా అని ఒక్క అంశాన్ని మాత్రమే చట్టం పరిగణలోకి తీసుకోదు. ఆ ఆలయం యొక్క చట్టపరమైనటువంటి స్వభావం ఏమిటి, అది ప్రజలందరికీ అందుబాటులో ఉన్న పబ్లిక్ టెంపులేనా, దానికి ఆస్తులు ఉన్నాయా లేవా, ప్రజలే నిర్వహిస్తున్నారా వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోబడుతుంది. అందువల్ల మా గుడి దేవాదాయ శాఖ తీసుకుంది లేదా మా గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు అనే మాటలు చెప్పే ముందు సంబంధిత చట్టాలు, రికార్డులు మరియు వాస్తవ పరిస్థితులను దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల విషయంలో మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి చట్టపరమైనటువంటి అవగాహన కలిగించేటువంటి వీడియోల కోసం మన లాలెన్సీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేసుకోవడం మర్చిపోవద్దు. చట్టాన్ని తెలుసుకుందాం, మన హక్కులను మనం కాపాడుకుందాం. ఇదే లాలెన్సీ టీవీ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్సీ టీవీ నుండి. థ్యాంక్ యూ.